నేషనల్ హైవేకి కనెక్టివిటీ పనులు కూడా బాగా జరుగుతున్నాయి, అందులో ఏం సందేహం లేదు. రైట్ అండి. ఎస్ చెన్నపరెడ్డి గారు, వారం రోజుల్లో 4 ప్రపంచ రికార్డ్స్, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నమస్కారం సార్, ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈ రికార్డు సరే కానీ నేను మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు మాట్లాడదు సార్. జస్ట్ నేను త్వరగా కంప్లీట్ చేయమంటే త్వరగా కంప్లీట్ చేస్తా, దానికి ఇబ్బంది ఏం లేదు. చెప్పండి, కాదు ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మధ్యలో వద్దు, మీరు చెప్పండి. మీకు వాళ్ళకి ఎంత సమయం, మీకు ఎంత సమయం ఇస్తాం కదా. ఎస్ అదే లేకపోతే ఇంకా మాట్లాడేది ఉంటే మాట్లాడమనండి. నన్ను నేను మాట్లాడినాక మాట్లాడద్దని ముందే రిక్వెస్ట్ చేశాను, నేనేం అడగలేదు. రైట్, మాట్లాడండి. 20 నెలలుగా ఈ ప్రభుత్వం మొత్తానికి ఒక 28 కిలోమీటర్ల హైవేని పూర్తి చేసినటువంటి విషయాన్ని ఒక ప్రపంచ రికార్డుగా డెఫినెట్ గా వీళ్ళని అభినందించాల్సింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 20 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి డబ్బులు ఏం చేశారో, ఎవరికి పెట్టారో, ఏం చేశారో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు కేటాయించి ప్రపంచ రికార్డు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. అమరావతిలో నీళ్లు తోలడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు వీళ్ళకి ప్రపంచ రికార్డు ఇవ్వాల్సిందే. చెట్లు పీకడానికి మరో 500 కోట్ల రూపాయలు అమరావతిలో కేటాయించి కూడా వీళ్ళకి రికార్డు ఇవ్వాల్సిందే. అలాగే 1వ తారీఖు పెన్షన్ పంచడానికి పోయి ప్రతి నెల కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ప్రపంచ రికార్డు ఇవ్వాల్సిందే. 17 మెడికల్ కాలేజీలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటన్నిటిని కూడా పీపీపీ పద్ధతి ద్వారా ఇచ్చి ప్రజలకు వేడు పొడిచినందుకు ఖచ్చితంగా ప్రపంచ రికార్డు ఇవ్వాల్సిందే. ఏపీలో మర్డర్లు, రేపులు అన్ని జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటికి కూడా రికార్డులు ఇవ్వాల్సిందే. అలాగే ఎప్పుడూ లేని విధంగా విజయవాడ కనకదుర్గమ్మ గుడి కరెంటు కట్ చేసినందుకు ప్రపంచ రికార్డు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే. గిరిజనులకి స్లిప్పర్స్ పంచినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ఆయన కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నిన్నేదో చేతబడి చేసి ఆయన ఎవరో ఒక ఆయన రికార్డు ఇచ్చారంటే వీళ్ళు రికార్డుల గోలలో పడి పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో రికార్డు తెచ్చుకుంటూ చేస్తున్నట్టుగా స్క్రీన్ మీద చూపించటం తప్పితే వీరు చేసేది ఏమీ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే గడ్కరీ గారు చంద్రబాబు నాయుడు గారికి నోబెల్స్ ముఖ్యమంత్రి అదే నోబెల్స్ పర్సన్ అని చెప్పేసి ఇచ్చారు. నోబెల్స్ పర్సన్ కాదు సార్, గోబెల్స్ పర్సన్. చంద్రబాబు నాయుడు ఉన్న మాటలు లేని మాటలన్నీ చెప్పి ప్రజలని మభ్య పెట్టడం తప్పితే ఈ రాష్ట్రంలో ఈ 18-20 నెలల కాలంలో ఈ ప్రజలకి చేసింది పెద్ద గుండు సున్నా ఏమీ చేసింది లేదు సార్. ఇందా చెప్తా ఉన్నారు కదా జనసేన వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత గ్రామాల్లో అన్ని కూడా బాగా డెవలప్ అయినాయి అంట చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉపాధి హామీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా పనులకు పోయిన వాళ్ళందరూ కూడా 6 నెలల నుంచి ₹1 రాక ఇవాళ పండగ చేసుకోవడానికి తినడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేసినందుకు ఖచ్చితంగా వీరందరికీ కూడా గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కించాల్సిందే, ప్రపంచ రికార్డులో ఎక్కించిందే. అంతేకాకుండా ఇంకొక రికార్డు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లోకేష్ గారు ఒకవైపు పొద్దు చోట టిఫిన్, మధ్యాహ్నం ఒక చోట భోజనం, సాయంత్రం అయ్యేసరికి మాదాపూర్ లో విమానాల్లో పోటీ పడి తిరుగుతా ఖచ్చితంగా వీరందరూ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారు సార్. ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క తీరు. ఈ ప్రభుత్వానికి గిన్నిస్ బుక్ రికార్డులు అంటే ఏమి సాధించారని సార్, ఏమి సాధించారు? ఒక్క కుటుంబం అన్న సంతోషంగా ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ లో? ఒక్క కుటుంబం అన్న, కేవలం వాళ్ళు ముగ్గురు తప్పితే కనీసం రఫీ గారు కూడా సంతోషంగా లేరు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ఎవరికి కూడా ముగ్గురు ఎంజాయ్ చేయటం, వాళ్ళు తిరగటం, వాళ్ళు పంచుకోవటం, దాచుకోవటం, దోచుకోవటం తప్పితే
ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు, చేసిందేమీ లేదు. రేపు పొద్దున జరిగేటటువంటి భోగి మంటల్లో ప్రజల యొక్క నిరసనని తెలియపరిచి ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పీడా వదులుద్దని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చిన్నప్పటి గారు కాదు, మధ్యలో ఇంటర్ప్రిట్ అయితే మళ్ళీ ఇంటర్ప్రిట్ అని అంటారని నేను మాట్లాడలేదు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఆరోపణలు చేయొచ్చు, అవి ప్రచారోపణలు చేసుకోవచ్చు, అది వేరు. కానీ ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో లేదా టీడీపీ ప్రకటించుకున్నదో కాదు కదా, ఓల్డ్ రికార్డు కదా, ఇది రాష్ట్రానికి సంబంధించింది. మీరు అధికారులు ఇప్పుడు నిజంగా ఈ అచీవ్మెంట్ వచ్చుంటే అప్పుడైనా వస్తుంది కదా. ఇప్పుడు మీరు అధికారులు ఇది చేయగలిగారా? ఇప్పుడు ఇది మన రాష్ట్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ఓన్లీ ఏదో దేశంలోనో రాష్ట్రంలోనో కాదు కదండి. దాన్ని మీరు స్వాగతిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 15,000 గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు కట్టాం, ఆర్బీకే సెంటర్లు కట్టాం, హెల్త్ సెంటర్లు కట్టాం. రికార్డుల కోసం ఎప్పుడు మేము పోటీ పడలా, అభివృద్ధి చేయడానికి పోటీ పడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రికార్డులు కాగితాల మీద చూపించడం, స్క్రీన్ మీద ఉన్నది లేని చెప్పుకోవడానికి వీరు నిరంతరం తపన పడవచ్చు. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రతి వారికి కూడా అర్హతే ప్రామాణికంగా చూసి రికార్డు సాధించారు. కానీ మేము అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రతిరోజు ఒక రికార్డు ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలని ఈ కరోనా విషయంలో కానీ, మాస్కుల పంపిణీ విషయంలో కానీ ఏది చేసినా ప్రతిరోజు ఒక రికార్డు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఎప్పుడు రికార్డుల కోసం వెంపర్లాగా, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక విమానం వేసుకొని పోయి ఇంకో రికార్డు తెచ్చుకుంటాడు, ఈయన పోయి ఇంకో రికార్డు తెచ్చుకుంటాడు, వీళ్ళందరూ దాచుకున్నాయి బట్టి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఇవన్నీ వాస్తవాలే. నేను మాట్లాడేది మళ్ళీ నేను మాట్లాడేదంటూ ఏ ఒక్కటి అబద్ధం లేదు సార్. నేను అది చెప్పట్లేదు. ప్రతిపక్ష పార్టీగా మీకు విమర్శించే హక్కు ఉందని చెప్పి నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఇది పాకులాడితే వచ్చే రికార్డ్స్ మనం పని చేస్తే వచ్చే అలా కాదు పాకులాడితే వచ్చే రికార్డ్స్ మనం పని చేస్తే వచ్చే రికార్డ్స్. నేను ఒక మాట, ఇప్పుడు నాడు నేడు చొప్పున రాష్ట్రంలోని ప్రతి స్కూలు కూడా డెవలప్ చేయడం రికార్డా కాదా సార్? ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఉందా? లేదు. కానీ మేము వాటి కోసం వెంపర్లాడలేదు. 80 చూడండి పిల్లలు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రికార్డులు కాదు సార్ కావాల్సింది, ప్రజలకి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, వైద్యపరమైనటువంటి మంచి మెడికల్ కాలేజీలు, సంస్థాగతంగా ప్రజలందరూ బలోపేతం అవ్వాలి. కానీ వీళ్ళు ముగ్గురు బలోపేతం కావటం కోసం ఈ రాష్ట్రం మొత్తం తాకట్టు పెట్టి ఈ సూడాన్ చేసినట్టు చేశారు సార్. 2 లక్షల కోట్లు సంవత్సరంన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలు రికార్డు అనిపించలేదా సార్? అసలు అంగగ్రహం నుంచి ఎవడన్నా స్పెషల్ గిన్నీస్ బుక్ రికార్డులు కూడా సరిపోవు సార్. అంగారకం నుంచి ఏదైనా స్పెషల్ రికార్డు ఉంటే అది పంపించాలి వీళ్ళకి. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుపుతా ఉంటే వీళ్ళు రికార్డులు తెచ్చుకొని సంబరాలు చేసుకునేటువంటి స్థితి. 600 రూపాయలు టికెట్లు పెంచుకోవటం చేసుకున్నారు, కానీ మామిడి రైతుకి 6 రూపాయలు పెంచుదామని రైతులకు చేద్దామన్నటువంటి ఉందా? ఉల్లిపాయ రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, పొగాకు రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, మిర్చి రైతు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రకాలు ఏం కనపడట్లా. వీళ్ళకి వచ్చే రికార్డులతో మాత్రం సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాదు ఒక్కటి చిన్నప్పటి సార్ మళ్ళీ మా దగ్గరకు వస్తాను. అంటే ఒకటి మనం ఇక్కడ రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడుకోవచ్చు. మనం రోడ్ల గురించి నిజంగా రోడ్లు గ్రామీణ ప్రాంత రోడ్లు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా బాధించారు, దాని మీద మీ అబ్జెక్షన్స్ చెప్పండి. వస్తాను మళ్ళీ దగ్గరికి. ఇంకా కాదు మస్తారావు గారు వాయిస్ తీసి బ్రేక్ కూడా వెళ్ళాలి మరి. ఒక్క నిమిషం